వేరు. ఫీల్ అవుతున్నది కూడా అందుకోసం కాదు, కానీ ఫైట్ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్. జస్ట్ లైకే ఓ సినిమా కామెడీ ఎపిసోడ్ ని మించి క్యామియో రోల్ తో కలరింగ్ ఇస్తున్నారట ఆ ఇద్దరు నేతలు. అధినేత ఫోటో ఎక్కడా? ఇదే ఇప్పుడు ఓ నేత క్యారెక్టర్ ఎలివేషన్ కి అస్త్రంగా మారిందట. తనకు పదవి రాలేదన్న ఫ్రస్ట్రేషన్ ని నేరుగా బయటపెట్టలేక సీఎం ఫోటో కోసమే తన ఆరాటమన్నట్లుగా హిట్టింగ్ స్పీడప్ చేశారట. మరో జనసేన నేత కూడా రచ్చలో గిచ్చి మరీ జోలపాడుతున్నారట. ఇంతకు ఆ ఇద్దరి ఫైట్ ఎందుకు? తమ అసంతృప్తిని కూటమిలో కుంపటిగా మారుస్తున్నదెవరు? పిఠాపురంలో వెరీ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ సీన్. వర్మ వర్సెస్ దొరబాబు అన్నట్లుగా కలరింగ్. సీఎం ఫోటో అంటూ వర్మ డిఫరెంట్ రోల్. వర్మ దొరబాబు అసలు ఎజెండా వేరేనా? తాము కూడా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నమా? తమ అసంతృప్తిని ఇంకో రకంగా బయట పెడుతున్నారా? ఆయన ఆవేదన వేరు, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నది మరో తీరు. ఇది పిఠాపురం వర్మ స్టైల్ అన్నట్లుగా మారిందట ఆ నేత రోల్. ఎస్వీఎస్ఎన్ వర్మ ఏపీలో కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన నేతగా పేరు తెచ్చుకున్న ఆయన అప్పుడప్పుడు న్యూస్ ఇంట్రెస్టింగ్ సీన్స్ కు తెరలేపుతున్నారట. జనసేనాని కోసం టికెట్ వదులుకోవడం వల్ల ఆయనకు ఓ రేంజ్లో ఎలివేషన్ వచ్చినా ఆ తరువాత పొలిటికల్ మైలేజ్ మాత్రం జీరో అన్నట్లు అయిపోయిందట. ఎమ్మెల్సీ అని, నామినేటెడ్ పోస్ట్ అని ఇలా ఎన్నో లీక్స్ వచ్చినా ఇప్పటి వరకు ఆయనకు ఏ పదవి దక్కలేదు. దీంతో అప్పుడప్పుడు ఆయనలోని అసంతృప్తిని క్యామియో రోల్లో చూపిస్తున్నారట. నిజానికి వర్మకు ఎలాంటి ప్రోటోకాల్ లేదు. పిఠాపురంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. అక్కడే ఏదో ఒక టాపిక్ ను ఎత్తుకుని ఇదేం పద్ధతి అంటూ అధికారులపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఓసారి ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటోను చిన్నగా వేశారని అధికారులపై ఆయన సీరియస్ అవడం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు మరోసారి పిఠాపురం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఫ్లెక్సీలో సీఎం ఫోటో లేదంటూ రాద్ధాంతం చేశారు. అయితే ఇప్పటికి 2 సార్లు సీఎం చంద్రబాబు ఫోటో కోసమే వర్మ గళం వినిపిస్తున్నట్లు పైకి ప్రచారం జరుగుతున్నా ఆయన మాటల వెనుక మర్మమేంటన్నది ఎవరికి అంతు చిక్కట్లేదట. సీటు త్యాగం చేసినా తనకు ఏ పదవి రాలేదనే ఫ్రస్ట్రేషన్లో ఉన్న వర్మ తన అసంతృప్తిని మరో రూపంలో బయటపెడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కక్కలేక మింగలేక అన్నట్లుగా తన ఆవేదనను నిరసనగా మార్చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఇక వర్మ బాధ ఒకటైతే జనసేన నేత మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కథ మరోలా ఉందట. 2004లోనే ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆ తరువాత 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో జగన్ దగ్గర ఆయన మాట బాగా చెల్లుబాటయ్యేదన్న టాక్ ఉంది. ఆ తరువాత 2019లో వంగా గీతకు వైసీపీ టికెట్ ఇవ్వగా ఆమె గెలుపు కోసం పనిచేసినా విజయం దక్కలేదు. 2024 ఆగస్టులో పెండెం దొరబాబు జనసేనలో చేరిపోయారు. ఆయన కూడా 2 టైమ్స్ ఎమ్మెల్యే, పైగా సీనియర్ లీడర్. ఈ నేపథ్యంలో తనకు కూడా ఏ పదవి లేకపోవడం ఆయన మదిని తొలిచేస్తోందట. అందుకే వర్మకేనా ఎలివేషన్? పిఠాపురంలో తాను కూడా ఉన్నానంటూ ఇది దొరబాబు సవాల్ అంటూ రెచ్చిపోతున్నారట. ఈ క్రమంలోనే ఏకంగా వర్మను టార్గెట్ చేసి పవన్ మదిలో చోటు కోసం ఆరాటపడుతున్నారట. దొరబాబు పిఠాపురంలో వైసీపీ కోవర్టని వర్మ అంటుంటే వర్మ చీకటి బాగోతాలు అంటూ దొరబాబు చర్చకు తెరలేపారట. అయితే ఈ ఇద్దరిది సీరియస్ ఫైట్ కాదని, ఏదో ఒక బెర్త్ కోసమే రచ్చ చేస్తున్నారని పిఠాపురం పబ్లిక్ లో చర్చ జరుగుతోందట. వర్మ త్యాగానికి ఏదో ఒక పదవి దక్కితే బాగుండనే చర్చ అందరిలో ఉన్నా దొరబాబు ఎపిసోడ్ పై జనంలో డిఫరెంట్ ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయట. అయితే రాజకీయ నాయకులేది డైరెక్ట్ గా చెప్పరు. పొలిటికల్ లీడర్ల మాటల వెనుక మర్మం వేరులే అన్న ఒపీనియన్ ఉండనే ఉంది. ఇప్పుడు ఈ ఇద్దరి నేతల విమర్శలు, ప్రతి విమర్శల వెనుక పకడ్బందీ స్కెచ్ ఉందట. బాబు మదిలో చోటును పదిలం చేసుకునే ప్రయత్నంలో వర్మ, జనసేనాని మెప్పు కోసం దొరబాబు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారట. ఇలా ఇద్దరి అసంతృప్తికి, ఆవేదనకు కారణం వేరైనా కంటెంట్ మాత్రం బాగుందన్న డిస్కషన్ నడుస్తోంది.